సో, ఈ వీడియోని క్లియర్ కట్‌గా చూస్తే మనకొకటి అర్థమైతది. ఏందంటే దువ్వూరి మాధురి గారు తనుజకు ఒక సర్ప్రైజ్ ఇచ్చిండు. సో, సర్ప్రైజ్ అనేది ఎట్లా ఇస్తారు? మనకు తెలియకుండా చేస్తేనే సర్ప్రైజ్ అయితదది. సో, ఇక్కడ కేక్ తెచ్చి కట్ చేస్తున్నట్టు తనుజకు అసలు తెలియదు. ఎందుకంటే తనుజకు సర్ప్రైజ్ ఇచ్చినట్టు కళ్ళకి ఇట్లా గంతులు ఇట్లా కళ్ళు ఇట్లా మూసి ఒక రూమ్‌కి తీసుకెళ్ళింది. అంటే కేక్ ఉన్నట్టు. సో, అక్కడ కేక్ తెచ్చి సర్ప్రైజ్ ఇచ్చింది దువ్వూరి మాధురి గారు. అంటే తనుజకు కేక్ తెస్తున్నట్టు తెలియదు. సో, అలాంటి సిచ్యువేషన్ మనం తనుజ తప్పని ఎట్లా అంటాం? కొందరు ఎట్లా అంటే గీతురాయలకు ప్లస్ తనుజకు ముడి కడుతున్నారు. సో, అక్కడ గీతురాయలు చేసిన తప్పే, గీతురాయలకు పనిష్మెంట్ ఇచ్చినప్పుడు తనుజ చేసిన తప్పే కదా, తనుజకు ఎందుకు పనిష్మెంట్ ఇస్తలేరు అని. అరే నాయన, అసలు అక్కడ తనుజకు ప్రమేయం ఏమున్నది అక్కడ? అసలు తనుజకు సంబంధం లేదు అక్కడ. ఎందుకంటే కంప్లీట్లీ దువ్వూరి మాధురి గారు కేక్ తెచ్చి కట్ చేపిస్తున్నారు తనుజతో. అంటే ఇక్కడ తప్పు ఎవరిది? అంతో డైరెక్ట్గా దువ్వూరి మాధురి గారు తప్పు. అంటే అక్కడ తనుజ ప్రమేయం లేదు. సరే, దువ్వూరి మాధురి గారి తప్పు అని అనుకుందాం మనం. సో, అక్కడ కేక్ అలౌ లేదు. కేక్ అలౌ లేనప్పుడు కేక్ ఎట్లా దొరికింది? స్విగ్గీలో ఎట్లా కనబడుతుంది? మళ్ళీ సెకండ్ థింగ్, చెక్ చేసి పంపేటప్పుడు సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో కేక్ని చూడరా? సో, వీళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి కొద్దిగా ఏం పలుకుబడి ఉన్నది కాబట్టి వీళ్ళని పంపించిన అనుకుందాం. సో, అలాంటి సిచ్యువేషన్లో తప్పు ఎవరిది? స్టార్టింగ్ నుంచి వస్తే అక్కడ సెక్యూరిటీతే తప్పు. అంటే ఇక్కడ సెక్యూరిటీ వైఫల్యం వల్లనే కేక్ పైకి పోయింది. సో, పైకి పోయినప్పుడు అక్కడ వీళ్ళిద్దరిది తప్పు కాకుండా, సో అనుకుందాం వీళ్ళిద్దరిదిగా తప్పు అనుకుందాం. సో, స్టార్టింగ్ స్టేజ్ తప్పు ఎవరిది? పైకి పంపించిన సెక్యూరిటీది. మరి సెక్యూరిటీ స్ట్రిక్ట్గా లేనప్పుడు వీళ్ళని ఎట్లా అంటాం? మన సెక్యూరిటీని ఇంకా ఏమంటే నిందించాలి కదా. సో, చాలామంది ఏం చేస్తున్నారంటే గీతురాయలకు తనుజకు ముడి పెడుతున్నారు. సో, అక్కడ గీతురాయలు చేసిన తప్పు అయినప్పుడు ఇక్కడ తనుజ చేసింది కూడా తప్పే కదా, వీళ్ళకి ఇంకా పనిష్మెంట్ ఇవ్వాలి కదా. సో, అక్కడ గీతురాయలు ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి ఒక రీల్ తీసి ఫన్ క్రియేట్ చేసింది. అంటే జస్ట్ హ్యూమిలేటింగ్గా చేసినట్టు అనిపించింది వాళ్ళకు. కానీ ఇక్కడ తనుజ పుట్టస్వామి ఏదైతే కంప్లీట్లీ వాళ్ళ రూమ్లో చేసుకున్నారు. ప్లస్ అది కాక ఇంకేంటంటే తనుజ పుట్టస్వామి యొక్క ప్రమేయం లేదు అక్కడ. కంప్లీట్లీ దువ్వాడ మాధురి గారి ప్రమేయం ఎక్కువ ఉన్నది. సో, కంప్లీట్లీ ఖచ్చితంగా తనుజ తప్పని మనం ఎట్లా అంటాం? అక్కడ ఖచ్చితంగా చూస్తే తన తప్పు ఉన్నది క్లియర్ కట్గా. కానీ ఇక్కడ కంప్లీట్గా తనుజ తప్పని మనం చెప్పలేం. సో, ఇంకేంటంటే ఇప్పుడు కొన్ని మంత్ బ్యాక్ జాన్వీ కపూర్ గారు ఇక్కడికి వచ్చింది, తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చిండు. సో, విజిట్ చేసిండు, మొత్తం మీద కేక్ కట్ చేసిండు. సో, ఇది పెద్ద ఇష్యూ కాలేదు, పెద్ద వైరల్ కాలేదు. ఎందుకు? తను ఆల్మోస్ట్ టాప్ హీరోని కాబట్టి. సో, అక్కడ ఏమంటారు, ఆ సిబ్బంది అథారిటీ ఎట్లున్నదో ఇప్పుడు ఏమంటారు, బాగా పలుకుబడిన వాళ్ళకి ఒక లెక్కన ట్రీట్ చేస్తారు. అంతకన్నా తక్కువ పలుకుబడిన వాళ్ళకు ఒక రకంగా ట్రీట్. మొత్తం మీద దిగువ తరగతి ఎవరు ఉంటారో వాళ్ళకి ఒక రకంగా ట్రీట్. నాకు అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జాన్వీ కపూర్ గారు వచ్చిండు, కేక్ కట్ చేసిండు. సో, దాని అంత పెద్ద వైరల్ చేయలేదు. ఎందుకంటే ఆమె నార్త్ నుంచి వచ్చింది, పెద్ద హీరోయిన్ కాబట్టి దాన్ని పెద్ద వైరల్ చేసినందుకు పెద్ద రేపు ఏమైనా ప్రాబ్లం కావచ్చేమో, ఇవన్నీ మీరు తెలియకుండా చేస్తున్నారా అని వాళ్ళకి ఒక పేరు వస్తుందేమో, దాని అంతా లైట్ తీసుకుని వదిలేసింది, అక్కడికి అయిపోయింది. సో, ఇక్కడ దువ్వుడు మాధురి గారికి వద్దాం. సో, అంత కొంత తనకు ఇంకొక పలుకుబడి ఉన్నది, కొంత రాజకీయ పరంగా పలుకుబడి ఉన్నది, డబ్బు పరంగా పలుకుబడి ఉన్నది కాబట్టి కింద నుండి కేక్ పైకి వచ్చింది. సో, అక్కడ నుండి ఇప్పుడు ఇట్లా టాప్ హీరోని కాబట్టి దాన్ని పట్టించుకోలేదు. సో, ఈమె కొద్దిగా పలుకుబడి ఉన్నది కాబట్టి ఈమె కేక్ అలవాటు వచ్చింది. అదే ఒక సాధారణ వ్యక్తి కేక్ను పట్టుకొని ఇట్లా చేతులు పట్టుకుని బయటికి ఇట్లా పైకి వెళ్తాడని అనుకుంటాం. కనీసం అలో కూడా ఇయ్యరు పైకి. ఎందుకు? సో, ఇది అసలు ఇప్పుడు బాగా టాప్ పలుకుబడిన వరకు ఒక రకంగా ట్రీట్ చేస్తారు, అంతకన్నా తక్కువ పలుకుబడిన వరకు ఇంకో రకంగా, సాధారణ ప్రజల్ని ఇంకో రకంగా. అసలు సో, కలియుగ అసలు తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఒక పవిత్రమైన ప్లేస్. ఎట్లా అంటే కలియుగ దైవం అంటారు వెంకటేశ్వర స్వామిని. సో, అలాంటి ఏమంటారు, పవిత్రమైన స్థలాన్ని నిజంగా చెప్తున్నా, కొందరు తెలుసో తెలియకుండా మొత్తం మీద ఈ రీల్స్ ఏ అవుతున్నాయో దాని కొరకు కొందరైతే నిజంగా నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అసలు దేవస్థానానికి వెళ్ళేది అసలు దర్శనం కోసం లేకుంటే వీళ్ళు రీల్స్ చేసుకోవడం కోసం అనిపిస్తుంది. సో, ఆ రీల్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి కాకుండా చుట్టుపక్కల కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. సో, ఇదైతే ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. అండ్ ఇంకేంటంటే ఇక్కడ అథారిటీ ఉంటుంది కదా, అథారిటీ ఇంకొక మిస్టేక్ ఉన్నది అనిపిస్తుంది నాకు. సో, కొండపైన కేక్ అలౌ లేదన్నప్పుడు అసలు ఆ స్విగ్గీలో ఆప్షన్ ఎందుకు పెట్టిండు? అది ఫస్ట్ థింగ్. అది పెట్టిన తర్వాత ఆ కేక్ పైకి రావాలంటే ఖచ్చితంగా అక్కడ సిబ్బంది ఎవరైతే ఉంటే అక్కడ టెస్ట్ చేస్తారు, ఖచ్చితంగా చెక్ చేస్తారు. సో, అలాంటి చెక్ చేసిన సిచ్యువేషన్ వల్ల కేక్ దొరకలేదా? కేక్ దొరికితే పైకి ఎట్లా అలౌ ఇచ్చిండు? సో, ఇది లూప్ హోల్స్ అక్కడ అథారిటీకి ఇంక ఉన్నాయి. సో, అథారిటీకి అంత స్ట్రిక్ట్ లేదు. ఎట్లా అంటే అథారిటీ ఒక్కొక్క ఏమంటారు, ఒక్కొక్క ప్రజలకు ఒక్కొక్క రకంగా ట్రీట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. చెప్పిన కదా ఇంతకుముందు. సో, బాగా పలుకుబడిన వాళ్ళకి ఒక రకంగా, అంతకన్నా తక్కువ పలుకుబడిన వాళ్ళకి ఇంకో రకంగా, సామాన్య ప్రజలకు ఇంకో రకంగా. సో, ఈ రకంగా ట్రీట్ చేస్తున్నారు కాబట్టి ఇన్ని మిస్టేక్లు జరుగుతున్నాయి. సో, కంప్లీట్లీ అందరికీ ఒక రూల్ నుంచి స్ట్రిక్ట్ ఉంటే అసలు జరగదు. మెజారిటీ ఆఫ్ మీరు ఒక మిస్టేక్స్ ఏదైతే జరిగినాయో, ఇంత పెద్ద ఇష్యూస్ ఏదైతే జరిగినాయో అవి చూస్తే ఖచ్చితంగా సెలబ్రిటీస్ నుండే జరిగినాయి. ఎందుకు? సెలబ్రిటీస్ అంతా ఏమంటారు, పట్టించుకుంటలేదు. అంతే, మరీ అంత స్ట్రిక్ట్ లేదు వాళ్ళ దగ్గర. సో, దీనివల్లనే ఎక్కువ మిస్టేక్ జరుగుతున్నాయి వాళ్ళ నుండి. సో, ఈ అథారిటీ ఏదైతే ఉన్నదో
వీళ్ళని సామాన్య ప్రజల మీద ఎక్కువ ఫోకస్ చేసి ఈ సెలబ్రిటీస్ ఎవరు ఉంటారో వాళ్ళ మీద అసలు ఫోకస్ చేస్తలేదు. దీనివల్ల కంప్లీట్గా విత్ ఇన్ 2 months 2 మిస్టేక్స్ జరిగినాయి. సో ఈ 2 ఇష్యూస్ ఇంకా జరిగినాయి వాళ్ళ వల్లనే. సో ఈ అంతో కొంత అథారిటీది కూడా అక్కడ మిస్టేక్ ఉన్నది ఖచ్చితంగా. సో దీన్ని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోవాలి. సో ఇంకేందంటే ఖచ్చితంగా ఇక్కడ తనుజ ఉన్నదని సో ఇదే టైం దొరికింది కానీ కొంత తనుజ ఎడిటర్స్ వచ్చి తనుజ ఒత్తు చేసింది, తనుజకు ఆ పనిష్మెంట్ ఇవ్వాలి, గీతరావుకి ఆ పనిష్మెంట్ ఇచ్చింది, తనుజకి ఈ పనిష్మెంట్ ఇవ్వాలని ఏవో మొత్తుకుంటాను. అరే బాబు అక్కడ పాపం అసలు తన ప్రమేయమే లేదు, తనది అక్కడ మిస్టేకే లేదు, తన ఏ రకంగా తనకు పనిష్మెంట్ ఇస్తారు? సో ఇక్కడ మిస్టేక్ ఉంటే దువ్వుడి మాధురి గారి మిస్టేక్ ఉన్నది, ఎందుకంటే కేక్ తెప్పించినందుకు. అండ్ సెకండ్ థింగ్, ఆ కేక్ని అలవ్ ఇచ్చినందుకు అక్కడ సిబ్బంది మిస్టేక్ ఉంటుంది. అది తప్పు ఉంటే వీళ్ళిద్దరిది ఉండాలి, కానీ అసలు సంబంధమే లేదు ఆమెకి. ఆమె మిస్టేక్, ఆమె తప్పని మనం ఏ రకంగా అంటాం? సో ఇంకేందంటే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే పవిత్రమైన స్థలం. అండ్ ఇంకేందంటే కలియుగ ప్రత్యక్ష దైవం. సో అంత పవిత్రమైన స్థలాన్ని మనం ఎట్లా చూడాలి, ఎంత ఎంత బాగుంచుకోవాలి. సో విచిత్రం ఏంటంటే అసలు అన్నీ తెలిసినా అసలు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు కదా, వీళ్ళ వల్లనే అసలు వీళ్ళ చెత్త కంటెంట్ వల్లనే అసలు ఇట్లా జరుగుతున్నది అని చెప్పాలంటే. నాకు తెలిసి ప్రభుత్వం ఇంకా ఈ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు ఉంటారో వాళ్ళకి ఇంకా స్ట్రిక్ట్గా తీసుకోవాలి. నాకు తెలిసి ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు ఉంటారో అసలు వాళ్ళకి మొబైల్ అలవ్ అయ్యేది నాకు తెలిసి అయితే. ఎందుకంటే మొబైల్ అలవ్ ఇస్తే కదా ఇలాంటి రచ్చలు చెప్తున్నారు వాళ్ళు. సో ఇది మనం ఎప్పుడైనా కానీ ఒక ప్లేస్కు ఏమంటారు మన పుణ్యక్షేత్రాల దగ్గరికి వెళ్తే ప్రపంచాన్ని మొత్తం మర్చిపోయి కొద్దిగా పీస్ఫుల్గా దేవుని దగ్గర ధ్యాస పెట్టుకోవాలి, ధ్యానం ఉంచుకోవాలి. అంతే తప్ప ఫోన్ ఎప్పుడు ముడతాం, రీల్ ఎప్పుడు తీస్తాం, సోషల్ మీడియా ఎప్పుడు అప్లోడ్ చేస్తాం, ఇదే ధ్యాస. ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్సర్కి అయితే తల నిండా మొత్తం ఇదే. అసలు నాకు తెలిసి వాళ్ళు అక్కడ పుణ్యక్షేత్రాలకు పోయేది అసలు దైవ దర్శనానికి కాదు, జస్ట్ రీల్స్ తీసుకోవడానికి ఏమో అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. సో ఇది మొత్తం మీద ఖచ్చితంగా ఆమెదైతే మిస్టేక్ లేదు అందులో నాకు తెలిసి అయితే. అనవసరంగా ఒకరిని బ్లేమ్ చేయడం సంభవం కాదు. సో ఇదే టైం దొరికింది కానీ ఇంకో వేరే వాళ్ళని బ్లేమ్ చేసడానికి అసలు సమంజసం కానే కాదు. సో మిస్టేక్ ఉంటే చెప్పినా కాదు, ఊడి మాధవ్ గారిని ఉండాలి, లేకుంటే అక్కడ ఉన్న సిబ్బంది అలో ఇచ్చినందుకు వాళ్ళదన్న మిస్టేక్ ఉండాలి తప్ప ఊరికిన్న తనుజ గారి మిస్టేక్ ఉన్నది ఏమంటారు ఆ పనిష్మెంట్ వేయాలి ఈ పనిష్మెంట్ వేయాలని అనవసరంగా ఏంటి మీనింగ్ లేని వాదనద్దు. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.